శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఆగస్టు మాసంలో కన్యారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఆగస్టు మాసం బాగుందండి. కన్యారాశి వారికి బాగుందండి. గతంలో కంటే బాగుంది, ఏమీ సందేహం లేదు, అనుమానం లేదు. గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా, అన్ని విధాల, అన్ని రంగాల వారికి బాగుందండి. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, మానసికంగా, శారీరకంగా. ఇప్పుడు బాధలన్నీ మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. అవకాశంతో ఉపయోగించుకోండి. ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధకస్తులు కూడా బద్ధకాన్ని వినాడి మీరు ప్రయత్నం చేసుకుని సక్సెస్ అవుతారు. ఇకపోతే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు బాగుంది. అలాగే కుటుంబ సఖ్యత బాగుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి. మీ సంతానం బాగుంటుంది. అలాగే మీకు ఆర్థికంగా కూడా పర్వాలేదు. సమయానికి ఏదో విధంగా ధనం చేతుకొంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణ విషయంలో జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అలాగే కొత్త వారితో పరిచయం ఉంటాయి. కొత్త వారితో మాత్రం దగ్గర రానివద్దని మీరు. వాళ్ళని నమ్మి డబ్బులు, నగలు ఏమీ ఇవ్వద్దు. ముఖ్యమైన పత్రాలు అయినాయి. పాత మిత్రులను కలుసుకుంటారు, పర్వాలేదు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు దేంట్లో కంగారు పర్సన్ పని అయితే లేదు. ఇకపోతే విందు వినోదాలు పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. అలాగే ఈ మాసంలో మీకు వాహన సౌఖ్యం కనిపిస్తుంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనుక్కోవడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. ఇక ఈ స్థిరాస్తి విషయంలో కొలుకు వస్తారండి. స్థిరాస్తి విషయంలో ఒక కొలుకు వస్తారు. అలాగే కోర్టు వ్యవహారం ఉన్నవారు మీకు ఫేవరబుల్గా ఉంటుంది. అలాగే గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కాని సమస్యలు ఉంటే పరిష్కారం అవుతాయి. అయితే కొంచెం అనుభవజ్ఞ సలహా తీసుకుంటే మంచిది. అయితే ఈ మాసం మీరు ముఖ్యంగా సాక్షి సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు. అలాగే ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి, వాళ్ళని దూషించొద్దు. ఇకపోతే మీకు శత్రుజయం, కార్యజయం, వ్యవహార జయం బాగుంది. సంకల్ప సిద్ధి బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు కూడా ఉంటుంది. మీకు ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, స్కిల్ బయటపడుతుంది. అలాగే మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు కొన్ని బాధ్యతలు, పదవులు కూడా స్వీకరిస్తారు. బాగుందండి. ఏదేమైనా సరే ఈ కన్యారాశి వారికి అన్ని రకాలుగా బాగుంది, అన్ని విధాలా బాగుంది. టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. కానీ ప్రయత్నాలు ఎక్కువ చేసుకోండి. ప్రయత్నాలు మాత్రం మీరు గట్టిగా చేసుకోవాలి, కష్టపడాలి ఈ మాసం. ఎందుకంటే గత 3 నెలలుగా బాధపడుతున్నారమ్మా కన్యారాశి వారు. ఇప్పుడు అవకాశం ఉంది, మీరు కష్టపడండి. కష్టే ఫలి, మీకు ఫలితం దక్కుతుంది. ట్రై చేయండి, ఫలితం దక్కుతుంది. అదేలే ఉద్యోగరీత్యా, అలాగే చదువురీత్యా విదేశాలకు వెళ్ళేవారు ఉంటే ప్రయత్నం చేయండి. అలాగే విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి ఈ కన్యారాశి వారికి. మీరు కంగారు పడకండి, తప్పకుండా మీరు ప్రయత్నం చేసుకోండి. జాబు తప్పకుండా వస్తుంది. ఇకపోతే అన్ని రకాల ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. సినిమా రంగంలో ఉన్న వరకు బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుంది. ఈ కన్యారాశిలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మంచి కార్యాలు చేపడతారు మీరు. అలాగే మంచి ఆదరణ లభిస్తుంది. మీకు ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. మిమ్మల్ని గౌరవిస్తారు. అయితే మీకు అనవసర ఖర్చులు, అధిక ధనం ఏమవుతుంది, శత్రువులు కూడా ఉంటారు. మీకు కాస్త నరదిష్టి కనిపిస్తుంది, జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతాయి. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. మంచి లాభాలు వస్తాయి. ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది, చక్కగా ఉంది. మీకు ప్రమోషన్ కొన్ని బదిలీ కూడా రావచ్చు. అలాగే పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక చదువుకునే విద్యార్థి కూడా బాగుందని మీకు. చదువు చక్కగా సాగుతుంది. ఏ విధమైన వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. చదువుకునే
కుర్రాళ్ళు. ఇక వివాహం కాని అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేయండి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక నేను చెప్పిన ఈ యొక్క రాశి ఫలాలు గోచార ఫలాలు మీకు 30% మాత్రమే ఉపయోగిస్తుంది. మిగతా 70% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ లగ్నము, జన్మ జాతకం, జన్మ లగ్నం నుంచి ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని జరగకూడదని లేదు. ఎందుకంటే కొంతమంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగిన, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందుగురించి మీకు వివరించి చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ నెంబర్ కింద ఉన్న నెంబర్ ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ రాశివారు, ఈ కన్యా రాశి వారు ఆగస్టు నెలలో నేను చెప్పిన పరిహారం చేసుకోండి. బాగున్న వాళ్ళకి, బాగోలేని వాళ్ళకి అందరికీ బాగుంటుంది. అది ఏమిటి అంటే ఈ మాసం అంతా మీరు అమ్మవారి ఆరాధన చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, శివాలయంలో అభిషేకాలు చేయించుకోండి. అలాగే ఒకసారి వీలైతే, అవకాశం ఉన్నవారు వీలైతే శ్రీకాళహస్తి వెళ్ళండి. శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి. అయ్యా అలా వెళ్ళలేని వారు ఉంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఈ రాహుకేతు పూజ చేస్తున్నారు ఊళ్ళల్లో, అక్కడ చేయించుకున్నాం. మంగళవారం రోజున చేయించుకోండి. అలాగే గణపతి ఆరాధన ఎక్కువ చేసుకోండి. గణపతి ఆరాధన ఎక్కువ చేసుకొని మీకు బాగుంటుంది. ఇక ప్రతిరోజు కూడా ఈ హనుమాన్ చాలీసా చదువుకోండి, లేకపోతే వినండి. ఆంజనేయ స్వామి దండకం వినండి, లేకపోతే చదవండి. అమ్మవారి స్తోత్రాలు ఉంటాయి, లేదా దుర్గా సప్తశ్లోకి ఉంటుంది, అది చదువుకోండి. అలాగే అంటే ఎక్కువ ఈ యొక్క దైవ ఆరాధన, భగవన్నామ స్మరణ చేసుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక మోగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి, పావురాలకి జొన్నలు వేయండి. అలాగే భిక్షగాలకి ఏదైనా ఆహారం పెట్టండి. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని కర్మదోషాలు తగ్గుతాయి. అలాగే ఈ కన్యారాశి ముఖ్యంగా ఒక మంగళవారం రోజున ఏదైనా దేవాలయంలో ఒకసారి 1 కిలో బెల్లం దానం చేయండి. ఆ దేవాలయానికి సమర్పించండి, అంతే. అలాగే మీరు ఈ కన్యారాశి వారు ఒక మంగళవారం రోజున ఏదైనా దేవాలయంలో 1 కిలో బెల్లం సమర్పించండి అమ్మ. 1 కిలో బెల్లం సమర్పించండి, అంతే. దేవాలయాలు ఇచ్చేయండి, వాళ్ళు ఏదో ఉపయోగించుకుంటారు, అంతే. అలాగే మీరు ఒక బుధవారం రోజున 1 కిలో పావు పెసలు గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి అయ్యగారికి దానం చేయండి, అంతే. ధైర్యంగా ఉండండి, మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేదన సుగుణమోతు సుమోమోతు స్వస్తి.